AB6 ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు. మరి ఈ రోజున AB6 అనే ఛానల్ చాలా అద్భుతంగా నడుస్తుంది. మరి బ్రాహ్మణులకు ఉన్నటువంటి ఏకైక ఛానల్ ఇది. మరి అనేక మంది రాష్ట్ర వ్యాప్తంగా దీనికి సబ్స్క్రైబ్ అయ్యి ఉన్నారు. మరి ప్రతి ఎక్కడ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఏ బ్రాహ్మణులకు సంబంధించిన సంఘటన ఏమైనా కానీ, ఎక్కడ ఏ బ్రాహ్మణులకు జరిగిన ఆపద అయినా కానీ, అది సన్మానాలైన సత్కారాలు ఏదైనా కానీ ఖచ్చితంగా AB6 న్యూస్ ద్వారా మనం అన్నీ చూడగలుగుతున్నాము. మరి బ్రాహ్మణులందరూ కూడా చక్కగా ఐక్యంగా ఉండాలి. బ్రాహ్మణ ఐక్యత సమాజానికి వేళ ఎంతో అవసరం. ఈ రోజున శాఖా భేదాలు ఆ శాఖలు ఈ శాఖలు అని చెప్పి అడ్డబొట్టు నిలువు బొట్టు అని పెట్టుకుంటూ పోతుంటే ఏ బొట్టు లేనివాడు వచ్చి మన పిల్లల్ని పట్టుకెళ్ళిపోతున్న సందర్భాలన్నీ మనకు తెలుస్తున్నాయి. ఈ లవ్ జిహాదీ ఛానల్స్ అని రకరకాల ఇబ్బందులు ఎదుర్కొన్న సమస్యలు ఎదుర్కొన్న ఈ సమాజంలో మరి ఈ రోజున AB6 వారందరూ కూడా బ్రాహ్మణులందరినీ సంఘటితం చేయడంలో చాలా కీలకమైన పాత్ర వహిస్తున్నారని చెప్పి నా అభిప్రాయం ఇది. మిత్రులారా, ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుందాం AB6 ఛానల్ని. మరి చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక మీటింగ్ ఒకటి ఏర్పాటు చేశాను యూత్ తోటి. నేను రాష్ట్ర యువత అధ్యక్షుడిగా ఉన్నాను. యూత్తో కలిపి ఒక మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు ఆ పిల్లలందరినీ కూడా తీసి సెల్ ఫోన్లు తీయండి అమ్మా మీ పిల్లలందరినీ చెప్పి వెంటనే సబ్స్క్రైబ్. ఎందుకంటే ప్రతి న్యూస్ వెంటనే మరుక్షణం తెలియాలంటే ఖచ్చితంగా మనకు ఒక ఛానల్ ఉండాలి. ఆ ఛానల్నే AB6 అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ బ్రాహ్మణ ఐక్యతకి ఎప్పుడు కూడా నిరంతరం పాటుపడుతూ ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఏ విధమైనటువంటి న్యాయ సలహాలు ఏమైనా కావాలన్నా కూడా ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటూ నిరంతరం బ్రాహ్మణ సేవలో ఉంటానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన AB6 వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.